అందరికీ నమస్కారం. కువైట్‌లోని ప్రవాసులను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది. వివరాల్లోకెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన రికార్డుల నుంచి ప్రవాసుల యొక్క చిరునామాలను తొలగించిన వ్యక్తులు అధికారిక డిజిట్‌లో వారి పేర్లు ప్రచురించబడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు. అలాగే మీదైతే ఏ బతాకా ఏ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క నెంబర్‌కైతే మెసేజ్ వస్తుంది. మీ యొక్క బతాకాలో ఏ అడ్రస్ వేరుగా ఉండి, అలాగే మీరు ఉంటూ ఉన్న అడ్రస్ వేరుగా ఉంది. మీ యొక్క అడ్రస్‌ను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన 30 రోజుల్లోపు మీరైతే కార్యాలయాన్ని, ఆఫీసును సందర్శించి మీ యొక్క అడ్రస్‌నైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క అడ్రస్‌ను అప్డేట్ చేసుకోవడంలో విఫలమైతే 1982 నాటి చట్టం నెంబర్ 32లోని ఆర్టికల్ 33 ప్రకారం ప్రతి వ్యక్తికి 100 కువైటీ దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి ఆర్తి యజమాని అభ్యర్థన మేరకు లేదా భవనాల కూల్చివేతకు కారణంగా అడ్రస్ తొలగించబడిన 643 మందిని జాబితాను కువైట్ అధికారులు విడుదల చేశారు. అలాగే నివాస సమాచారాన్ని అప్డేట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నొక్కి చెప్పింది. కొత్త చిరునామాలు అప్డేట్ చేసుకోవడంలో అవసరమైన పత్రాలతో బతాకా కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. అలాగే కువైట్‌లోని భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బతాకాలో ఒక అడ్రస్ ఉంటుంది. అలాగే మీరు అడ్రస్‌లో ఉంటారు కాబట్టి మీరు ఉంటూ ఉన్న రూమ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతని నుంచి అయితే మీరు రెంటల్ అగ్రిమెంట్ అయితే తీసుకుని బతాకా ఆఫీస్‌లో సందర్శించి అక్కడ మీ యొక్క అడ్రస్‌ను అప్డేట్ చేసుకోండి. లేకపోతే 100 దినాల వరకు జరిమానా పడుతుంది. అలాగే 30 రోజుల్లోపు మీరు స్పందించకపోతే గానీ మీ యొక్క బతాకాను తాత్కాలికంగా రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.